మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాము. భక్తుల జీవితాలను పరిశీలించినప్పుడు వారి అనుభవాలు అద్భుతంగా మనలను ప్రోత్సహిస్తున్నాయి. అనవసరమైన అనుభవాలు కాకుండా అవసరమైన ఆధ్యాత్మిక అనుభవాలు మనలను ఎంతగానో ప్రోత్సహిస్తాయనే సంగతి మనందరికీ తెలుసు కదా. ఈరోజు భక్తుడైనటువంటి దావీదు తన అనుభూతిని చెప్పుకున్న విధమును మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. 17వ దావీదు కీర్తన 15వ చరణములో ఈ విధముగా ఉన్నది. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇది ఓ భక్తుని ఆలాపన. ముఖదర్శనము అంటే దేవునికి ముఖమున్నదని, చేతులు కాళ్ళు ఉన్నాయనే భావన స్ఫురిస్తుంది. ముఖదర్శనము అంటే ఆత్మయ్యున్న దేవుని దర్శనము అని అర్థం అన్నమాట. కాకపోతే మనం అర్థం చేసుకునే భాషను వినియోగించి అందులో ఉన్న పదాలతోనే ప్రభు యొక్క మహాత్మ్యములను వివరించాలి గనుక ముఖదర్శనమని, దేవుని నేత్రములని, దేవుని పాదములని ఇలాంటి వాటిని మనం అప్పుడప్పుడు చదువుతాము. అవి మనం అర్థం చేసుకోవటానికి వీలుగా మన భాషలో ఉన్నటువంటి పదములను వినియోగించి భక్తులు ప్రయత్నం చేశారు. అంతేగాని దేవునికి మనలాగా కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయని భావించటానికి వీల్లేదు. అదేమిటండి బాబు, దేవుడు గొప్పవాడు కదా, సర్వమును పరీక్షిస్తున్నాడు కదా, అందరినీ చూస్తున్నాడు కదా, అందరికీ సహాయం చేస్తున్నాడు కదా అంటే ఆత్మయ్యున్న దేవుని సన్నిధిని అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ముఖదర్శనము, స్వరూప దర్శనము అంటే ఆధ్యాత్మిక కోణములో మనం పరిశీలించాలి. అంటే దేవుడు మహిమలో ఉన్నాడు, ఆత్మయ్యి ఉన్నాడు. ఆ ఆత్మయ్యున్నటువంటి దేవుని స్థితిగతులను అర్థం చేసుకునే ఆధ్యాత్మిక అవగాహన ప్రతి మనిషికి అవసరం. కాకపోతే దేవుడు తన దర్శనములను ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకునే భావములో వాటిని మనకు తెలియజేస్తాడు. ఏది ఒక వయోవృద్ధుడులాగా తెల్లటి మహిమలో ఉన్నట్లుగా. ఎందుకంటే అలాంటి వాటిని చూచినప్పుడు మనం అర్థం చేసుకోవటం సాధ్యమవుతుంది కదా. అందుకని కొన్నిసార్లు దేవుని సన్నిధి ఆ విధంగా మనలను దర్శించినప్పటికీ దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. ఆత్మయ్యి ఉన్న దేవుడు అంతటా ఆవరించి అందరికీ తగిన సమయములో సహాయం చేస్తూ, వారికి దర్శనమిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్నాడని ఆ దైవికమైన స్థితిని మనము గ్రహించాలి. ఇక్కడ మనం ప్రధానంగా దావీదులో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటే దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, రకరకాలైనటువంటి మనుషులు చెలరేగుతూ ఉన్నప్పటికీ, అర్థం లేనటువంటి పనులను జరిగిస్తూ నీతిగా భక్తి చేసేవారిపైన దాడి చేస్తూ ఉన్నప్పటికీ వాళ్లను నేను ప్రధానంగా చూడటం కాదు కానీ నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. నీ ముఖదర్శనం అంటే, నీ స్వరూప దర్శనం అంటే నాకు చాలా ఇష్టమని తన భావనలో తాను చెప్పుకున్నాడు. ఆత్మయ్యున్న దేవుని చూడాలనే కాంక్షతో భక్తుడైన దావీదు తన ఆలాపనను తెలియజేశాడు. దేవుని దర్శనం చేసుకుంటే ఏం కలుగుతుందండి మనలో? చాలామంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడాను దేవుని దర్శనం చేసుకున్నాను, దేవుడు నన్ను దర్శించాడు అని చాలా సంతోషంగా చెప్తారు. ఇది మనందరం సహజంగా వినేటటువంటి మాట. ఒక మనిషికి దేవుని దర్శనం లభించినప్పుడు ఆ మనిషి ఏ విధంగా ఉంటాడు ఆలోచన చేయండి ఒకసారి. ఒక ప్రధానమైన వ్యక్తి దర్శనం మనకు దొరికితే చాలా సంతోషిస్తాము, పులకించిపోతాము, ఒక రకమైన అనుభూతిలో ప్రవేశిస్తాము కదా. మరి దేవుని దర్శనం ఒక మనిషికి లభించినప్పుడు ఆ మనిషిలో పూర్తి మార్పు రావాలి కదా. ఆ పరిశుద్ధతను చూచినప్పుడు కానీ, అందులో ఉన్న నిబద్ధతను చూచినప్పుడు కానీ, ఆ దేవుని ప్రేమను మనిషి అర్థం చేసుకున్నప్పుడు కానీ, ఆ దర్శనము వెలుగులో మనలో ఉన్న లోపాలు బహిర్గతమై అందులో నుంచి మనము విడిపించబడి దైవ సంబంధమైనటువంటి కాంక్షతో ముందుకు సాగవలసిన అవసరత ఉన్నది కదా. చాలామందికి దర్శనాలు వస్తున్నాయి, కొంతమందికి ఎక్కువ దర్శనాలు వస్తున్నాయి. మన సంఘాలలో స్త్రీలు, పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ దర్శనాలు వస్తూ ఉంటాయి. వారు దేవుని సన్నిధి నుండి కాస్త ఎక్కువ కృప పొందుకున్నారేమో
అయితే కొంతమంది దర్శనాలను వింటే చాలా విడ్డూరంగా ఉంటుంది కదా, విచిత్రంగాను వింతగాను చెబుతూ ఉంటారు. అర్థం లేనటువంటి దర్శనాలు, అర్థం లేనటువంటి ప్రవచనాలు, అర్థం లేనటువంటి ప్రత్యక్షతలు కూడా చాలా ఉన్నాయి కదా. వాటి వలన సంఘాలలోనూ కుటుంబాలలోనూ ఎంత గలిబిలో. అదేమంటే దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు, స్పష్టంగా చూపించాడని వాళ్ళు నమ్మటమే కాకుండా ఇతరులను నమ్మించి భ్రమలోనికి నడిపించి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు కారణమవుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. అనుకూలమైన పరిస్థితులను ప్రజలకు ముందుగా తెలియజేసేవారు కూడా ఉన్నారు. అయితే దేవుని దర్శనం అంటే ఏంటి? అసలు దేవుని దర్శనం పొందిన మనిషి మామూలుగా ఉంటారండి? దేవుని దర్శనం పొందినటువంటి సేవకుడైనా, నాయకుడైనా, ఒక విశ్వాస అయినా వాళ్ళల్లో ఆధ్యాత్మికంగా ఓ ఉన్నతమైన స్థాయిని అందుకోవాలి కదా. కొన్ని సంగతులకు దూరంగా ఉండాలి, మరికొన్ని దేవుని సంగతులకు దగ్గర అవ్వాలి. అవగాహనలోనూ, నిబద్ధతలోనూ, క్రమశిక్షణలోనూ, ఆధ్యాత్మికతలోనూ ఓ విశేషమైన స్థితిని సాధించిన వారుగా ఉండాలి. కానీ మామూలుగా ఉంటే ఎలాగండి? ఇక్కడ భక్తుడైన దావీదు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. కాస్త నీతిని అనుసరించి, పద్ధతులను అనుసరించి, దైవ భయములో భక్తి కార్యక్రమాలను చేస్తూ నీ దర్శనం చేసుకుంటాను అంటున్నాడు. ఆ తర్వాత నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అంటే నాకు మెలకువ వచ్చినప్పుడు మీరు నాకు చూపించిన దర్శనమును, తద్వారా నేను పొందుకున్న బలమును నా తోటి వారికి చెప్పి వాళ్ళతో పంచుకొని నేను ఎంతో సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తాను అంటున్నాడు. ఇక్కడ దేవుని ప్రజలారా, మనం పొందుకునే దర్శనాలు ఏమిటి? మనకు వస్తూ ఉన్న ప్రవచనాలు ఏమిటి? దేవుడు సంఘానికి దర్శనాలను, ప్రవచనాలను, బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, భాషలకు అర్థములు చెప్పే ఆ స్థితిని ప్రసాదించిన మాట నిజమే. వాటిని మనం వివేకముతో అనుసరించవలసిన మాట చాలా ప్రాముఖ్యం కదా. మరి అలాంటప్పుడు కొంతమంది ప్రతి చిన్నదానికి, అనవసరమైనటువంటి వాటికి కూడా దర్శనాలు చూడటం, ప్రవచనాలు చెప్పటం, రకరకాలుగా ఆధ్యాత్మికంగా తామేదో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు మిగిలిన వాళ్లకు ఆ అవకాశం లేనట్లుగా భావించి తమను తాము ఇలాంటి పద్ధతుల ద్వారా హెచ్చించుకునేవారు కొంతమంది ఉన్నారు కదా. మీ సంఘాలలో కూడా ఇలాంటి వాళ్ళను చూస్తున్నారుగా. వీలైతే వాళ్ళను కూర్చోబెట్టి చెప్పండి, కాస్త ఆధ్యాత్మికంగా పెద్దలైన వారు, దైవ సేవకులైన వారు. ఎందుకంటే వారు చాలా మంచివారే కానీ, దేవుని కృపను పొందుకున్నవారే కానీ, ఆ కృపలో ఏ విధంగా ఒదిగి ఉండాలో తెలియక కొంచెం తడబడుతున్నట్లుగా అనిపిస్తే వారిని కూర్చోబెట్టి దేవుని లేఖనాలను వారికి నేర్పించండి. అలా నేర్పించినప్పుడు వాళ్ళు కూడా వినాలండి. అనవసరంగా నా ప్రగతిని నిరోధిస్తున్నారు, నేను చక్కగా దేవుని సంగతులు ప్రజలకు తెలియజేస్తుంటే వీరికి గిట్టక అసూయతో నన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారని భావించవద్దు. దేవుని దర్శనం అంటే మీరు నేను అనుకున్నంత తేలికైనది కాదు. ప్రవచనం అంటే మీరు నేను ఊరికే తేలికగా చెప్పేటటువంటి మాట కాదు. ఏదో ఒక సామాన్యమైనటువంటి పద్ధతిని అనుసరించి మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, మీలో కొంతమంది భయంతో ఉన్నారు, మీలో కొంతమంది కొన్ని నొప్పులతో బాధపడుతున్నారని చెప్పేది అన్నిసార్లు ప్రవచనం కాదండి. వచ్చినటువంటి ప్రజలలో చాలామంది అనారోగ్యంగా ఉంటారుగా, చాలామందికి నడుము నొప్పులు ఉంటాయిగా, చాలామందికి మెడ నొప్పులు, తలనొప్పులు ఉంటాయిగా. ఇలాంటివన్నీ సహజమైనటువంటి సంగతులు, వాటికి ప్రవచనం అక్కర్లేదు. మనుషులు అన్నాక శరీరంలో ఉన్నప్పుడు గాలి వాతావరణము వలన కానీ, ఆహార పదార్థముల వలన కానీ, మనం త్రాగే నీరు వలన కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి సహజం కదా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములో ఉన్న మనిషి ఎవరుంటారండి? తలన్న ప్రతివానికి తలనొప్పి ఎప్పుడోసారి వస్తుంది, నడుమున్న ప్రతివానికి నడుము నొప్పి ఎప్పుడోసారి వస్తుంది, కడుపున్న ప్రతివారికి కడుపు నొప్పి సహజంగా వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు తీవ్రమైనటువంటి నొప్పులు, తీవ్రమైనటువంటి బాధలు ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని పేరు పెట్టి పిలవటం కానీ, వారి పట్ల దేవుడు తన ప్రత్యేకమైన చిత్తం తెలియచేయటం కానీ ఉంటుంది. అంతేగాని అదే పనిగా ఒక సామాన్యమైన సంగతిని దేవుడు చెప్పినట్లుగా మనం అన్నిసార్లు భావించనక్కర్లేదు. వేసవికాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి, శీతాకాలం చల్లగా ఉంటుంది. మనిషి అన్నాక అప్పుడప్పుడు జ్వరము,
కొన్ని నొప్పులు బాధలు వస్తూ ఉంటాయి. అవన్నీ అత్యంత సహజమైనవి కదా. వాటికి ప్రవచనాలు, దర్శనాలు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము అన్నిసార్లు అవసరం లేదని ఆలోచిస్తే అర్థమవుతుందిగా. ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో దేవుడు తన దర్శనాన్నిచ్చి ఆ నొప్పులు, ఆ బాధలు కొంచెం తీవ్రమైనవి అయినప్పుడు దేవుడు చెబుతాడు. వాటి గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ అసలు దేవుని వాక్యాన్ని చెప్పి ప్రజలను జాగృతి చేయటం కాకుండాను అనవసరమైన సామాన్యమైన సంగతులతో ఆకర్షించటం అదేదో ఉన్నతమైన సేవా దృక్పథం కాదు, భారం కాదనే సంగతిని అలాంటి ధోరణి కలిగినటువంటి వారు గ్రహించటం చాలా ప్రాముఖ్యమని నేను మనవి చేస్తున్నాను. దావీదు అంటున్నాడు, నీ ముఖ దర్శనమును నేను జరిగించుకున్నప్పుడు, నేను మేల్కొనినప్పుడు నా ఆశను తీర్చుకుని నేను దేవుని చూచాను అని నా అనుభవాన్ని ఇతరులకు చెప్పి ఆ దైవ సంబంధమైన సంగతులలో ప్రజలను ప్రోత్సహిస్తాను అన్నట్లుగా తన భావాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలారా, దేవుని సేవించటం అంటే మీకు తోచినట్లు మీరు, నాకు తోచినట్లు నేను సేవించటం, బోధించటం, వినటం, పాడటం, కార్యక్రమాలను నిర్వహించటం కాదండి. దేవుని చిత్తము చొప్పున మనము దేవుని సేవలు జరిగించాలి, దేవుని చిత్తము చొప్పున భక్తి కార్యక్రమాలను నిర్వహించాలి. అంతేగాని నాకు అన్ని సంగతులు తెలుసని అదో రకమైన భావనతో వాక్యమును వక్రీకరించటం కానీ, విచిత్రంగా విడ్డూరంగా ప్రజలకు అర్థం కాని రీతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అని చెప్పి అదో రకమైనటువంటి సమాధానాలతో దాటవేయటం కాదు. దైవ సంబంధితమైన నిబద్ధతతో, క్రమశిక్షణతో క్రైస్తవ సంఘ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పరిరక్షిస్తూ సేవ లేదా దేవుని సేవ అనేది కేవలము మనకు, మన సంఘమునకు మాత్రమే సంబంధించినది కాదు. దేవుని సేవ అనేది సార్వత్రికమైనది. మనమేమి చేసినప్పటికీ మంచైనా లేదు తెలియక ఏదైనా చెప్పినా అది సంఘమునకు వర్తిస్తుంది, సంఘము ఇబ్బంది పడుతుందనే దృక్పథముతో వ్యక్తిగత అభిప్రాయాలను సవరించుకొని దేవుని వాక్యము వెలుగులోనే అదుపులో ఉండి దేవుని సంగతులను ప్రజలకు బోధించాలి. అనవసరమైనటువంటి స్వేచ్ఛను వినియోగించుకొని నా సమావేశాలు, నా సంఘము, నా ఉపన్యాసము అనే పద్ధతిలో అదో రకమైనటువంటి బిరుసు తత్వముతో దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించటానికి అవకాశము లేదు. నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ ముఖదర్శనము, నీ దివ్యమైనటువంటి సంగతులను ప్రజలకు తెలియచేస్తాను అని ఓ అద్భుతమైన నిబద్ధతతో కూడిన ఆధ్యాత్మికతను దావీదు ప్రపంచానికి తెలియజేశాడు. ఆ తర్వాత 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో భక్తుడైనటువంటి పౌలు ఈ విధంగా ప్రస్తావించాడు, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ ఈ మాటలోని భావాన్ని గ్రహించాలి. మనమందరము కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులతో పాటు మిగిలిన విశ్వాసులు, భక్తులు, ఆ కాలములో ఉన్నటువంటి దైవ సేవకులు, తన సహచర జతపని వారితో ఈ మాటలు చెబుతున్నాడు. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం మార్చబడే పద్ధతిలో ఉన్నాం. పూర్తిగా మార్చబడలేదు, పూర్తిగా గ్రహించలేదు, పూర్తిగా దైవ సంబంధితమైన సంగతులను గ్రహించలేదు. ఈ సంగతిని కాస్త అర్థం చేసుకోవటం చాలా మంచిది. నాకే అన్ని సంగతులు తెలుసు, నాకు చెప్పగలిగిన వారు ఎవరూ లేరు, నేనే అందరికీ చెబుతాను అన్నట్లుగా కొంతమంది భావిస్తారు. అది తెలిసి కానీ తెలియక కానీ అలా అనుకుంటున్నారేమో. సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరున్నారండి? దేవుని దివ్యమైన సంగతులను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మేధావి ఈ భూమిపైన ఎక్కడున్నారండి? సకల ఆధ్యాత్మిక గుణలక్షణములతో దైవ సంబంధితమైన సంగతులను ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్న దేవుని పూర్తిగా గ్రహించడానికి బుర్రజ్ఞానము మనకున్న బుర్రలో సరిపోతాయా? కొన్ని సంగతులు కొంతవరకు అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్న సంగతులను అనుసరించడం చేతకాటం లేదని మనస్సాక్షి కలిగినటువంటి వారు ఎంత బాధపడుతున్నారో. కొంతమంది ఆ మనస్సాక్షి అనే విభాగాన్ని బంధించినందున అలాంటి వారికి తెలియదేమో కానీ కాస్త మనస్సాక్షి చురుకుగా ఉంచుకున్నటువంటి వారు
అర్థమైన దేవుని సంగతులను అనుసరించలేకపోతున్నాను, బోధించిన దేవుని సంగతులను నేను పాటించలేకపోతున్నానని మనసులోనైనా మదన పడుతున్నారు కదా. అలాంటప్పుడు అనంత జ్ఞానము కలిగిన దేవుని పూర్తిగా గ్రహించడం ఎవరి తరం అవుతుంది? అందుకని దైవ సంబంధితమైన సంగతులను నేర్చుకుంటూ మనము అద్దము వలె దేవుని ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందాలనే కాంక్షతో ఆ పోలికగా మార్చబడుచున్నాము. దేవుడు వాగ్దర్శనం ఇచ్చిన, మీరు మగతలో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ దర్శనము లభించిన, ఒక ప్రవచనము దేవుడు మనకు చెప్పిన, జ్ఞానవాక్యము ద్వారా మనతో మాట్లాడిన, బుద్ధివాక్యము ద్వారా మనలను హెచ్చరించిన, మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడే ఆ క్రమములో మనం ఉన్నాము. కానీ సర్వము గ్రహించిన వాళ్ళుగా మనం ఎవరము లేము. సర్వము గ్రహించినట్లయితే జీవితాలలో ఎదురవుతూ ఉన్న ఈ తడబాట్లకు కారణమేమిటి? మనం చేసే నిర్ణయాలు కొన్ని తిరగబడటానికి గల కారణమేమిటి? గొప్ప ప్రార్థనా పరులమని, గొప్ప ఉపన్యాసకులమని, గొప్ప ఆధ్యాత్మిక వేత్తలమని, ఇతరులను మించినటువంటి మహా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానము, పాండిత్యము, అనుభవాలు మనకున్నాయని చెప్పుకునే కొంతమంది ఆయా సందర్భాలలో సామాన్యమైన సంగతులలో ఎందుకు తడబడుతున్నారు? కుటుంబాలలో ఉన్న కొంతమందిని దేవుని సన్నిధికి ఎందుకు నడిపించుకోలేకపోతున్నారు? దశాబ్దాలుగా భక్తి చేస్తూ ఉన్నప్పటికీ వారి ఆలోచనలలో ఉన్న దైవ విరుద్ధమైన దోషములను ఎందుకు తొలగించుకోలేకపోతున్నారు? వీటిని కూడా స్వీయ పరిశీలనతో గ్రహించి దేవుని ప్రతిఫలింప చేయాలనుకునేవారు కాస్త బుద్ధి వికాసమును, మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక క్రమశిక్షణను కలిగి ఉండవలసిన అవసరత ఉన్నదని అట్టివారు కూడా గ్రహించటం ఆధ్యాత్మికమే కదా. ఎంతసేపు మనలను మనం హెచ్చించుకోవటం, ఘనపరుచుకోవటం, ప్రత్యక్షంగానో పరోక్షముగానో జరిగించటం భక్తి విధానమా? మనలను మనం తగ్గించుకోవటం, నేర్చుకొనవలసిన సంగతులను నేర్చుకోవటం, ఒదిగి ఉండటం ఆధ్యాత్మికమా? మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఇదిగో ఈ చిన్నవాని వలె తగ్గించుకోండి అని చెప్పాడు. ఈ సామాన్యమైన సంగతులు కొంతమందికి అర్థం కావట్లేదా? వీటిని మనం గ్రహించటం చాలా ప్రాముఖ్యం. గంటల గంటలు ప్రార్థనలు చేయటం, గంటల గంటల ఉపన్యాసాలు అందించటం, వందల పుస్తకాలు చదవటం, రాయటం గొప్ప సంగతే, వాటిని కాదని ఎవరంటారు? అలాంటి అనుభవాలు కలిగిన వారిలో కొంతమంది సామాన్యమైన సంగతులను ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎంతసేపు మాకెవరో చెప్పనక్కర్లేదు, అన్ని సంగతులు మాకే తెలుసు, మేము ఇతరులకు చెప్పే స్థాయిలో ఉన్నాము కానీ వినే స్థాయిలో లేము అన్నట్లుగా కొంతమంది ఎందుకు జీవిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇతరులకు చెప్పగలిగిన స్థాయిలో ఉన్నంత మాత్రాన ఇక వారు నేర్చుకోవలసినది ఏమీ లేదని భావించేవారు అమాయకులుగా ఉన్నారని చెప్పక తప్పదు కదా. నేను బోధలు చేస్తున్నాను, సభలు సమావేశాలలో మాట్లాడుతున్నాను గనుక నేను ప్రసంగికుడుగానే, ప్రసంగికురాలుగానే వెళతాను కానీ వాక్యం వినటానికి నేను వెళ్ళను అనే కొంతమందిని మనం చూస్తున్నాం. వారికి నిజంగా సమయం లేక కానీ, దూరము భారమైనందున కానీ, అనారోగ్యము వలన కానీ, ఖాళీ ఉన్నప్పటికీ వెళ్లకుండా నేనెందుకు వెళతాను, నేను ప్రసంగికుడుగా, ప్రసంగికురాలుగానైతేనే వెళతాను అని అనుకుంటే తప్పండి. ఒకవేళ చాలా దూరం అండి, వెళ్ళాలని అనుకున్నాను, వెళ్ళలేకపోయాను, మరి శరీరం సహకరించలేదు, వెళితే బాగుండేది, వెళ్ళలేకపోయానని అలా అనుకోవాలి. కానీ నేను వెళ్ళి కూర్చొని వినటం ఏమిటి? నేను ప్రసంగాలు చేయటానికి మాత్రమే వెళతాను అంటే దాని అర్థం ఏంటండి? వీళ్ళు సర్వము గ్రహించారు, ఇతరులకు చెప్పే స్థాయిలో వీళ్ళు ఉన్నారు, ఇక ఇతరులు చెప్పేదానిని వీళ్ళు వినరు. అలాగని ఎవరు పడితే వారు అర్థం పర్థం లేకుండాను విచిత్రంగా దేవునికి విరుద్ధమైన సంగతులు చెబితే వెళ్ళి కూర్చుని విని రమ్మని నేనేమీ అనటం లేదు. కానీ అనుభవజ్ఞులైన పెద్దలు, దేవుని సేవలో విశేషానుభవము కలిగినటువంటి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు, మన గ్రామానికి వచ్చినప్పుడు, మన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఒకవేళ మనకు ఖాళీ ఉన్నప్పుడు వీలైతే ఖాళీ చేసుకుని వెళ్ళి దైవ సంబంధితమైన సంగతులను విని ఆ దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని ప్రతిఫలింపజేస్తూ ముసుగులేని ముఖమును తొలగించుకుంటూ దైవ సంబంధితమైన కార్యక్రమాలలో ముందుకు సాగాలి కదా. ఇలాంటి కార్యక్రమాలు మన అందరం జరిగించాలి అంటే నేను మీరు జరిగించాలంటే ప్రభు ఆత్మ మనకెంతో అవసరమండి. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే కొంతమందికి సంఘములలో పాటలు పాడి కాస్త సంగీతపు జోరు అధికముగా ఉన్నప్పుడు కదిలించబడతారు, అన్య భాషలు మాట్లాడతారు,
కాస్త శారీరక కదలికలు కొంచెం ఎక్కువగా ఉండటం సహజం. అవి తప్పని నేను అనటం లేదు, కానీ ఆ తర్వాత ఆ ఆత్మ ప్రభావం ఎందుకు కొంతమందిలో కొనసాగటం లేదు? ఒకసారి ఆలోచన చెయ్యాలి. నేను చెప్పినప్పుడు ఒక రకంగా మీకు ధ్వనించినప్పటికీ వాస్తవాలను అంగీకరించాలి కదండి. ఇంత గొప్ప ఆత్మ ప్రేరణకు లోనైన ఒక విశ్వాసి ఆ మందిరము నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మామూలు మనిషిలాగా మాట్లాడుతూ, మామూలు మనిషి వలె ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జీవించే పద్ధతిలో ఉన్న దోషం ఏమిటి? అందుకని దేవుని ఆత్మను పొందుకోవటం లేదా ఆత్మ ఆధ్వర్యంలో నడుచుకోవటం అనేది జీవితకాలానికి సంబంధించిందండి. అది కేవలము మందిరానికి, పాటలకు, సంగీతానికి పరిమితం చేయటం కాదు, పరిశుద్ధాత్మ కూటాలకు మాత్రమే పరిమితం చేయటం కాదు. ఆ పరిశుద్ధాత్మ సమావేశాలు అయిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, గర్వము, నిర్లక్ష్యము, సోమరితనము, పట్టని ధోరణి, పెద్దలంటే లెక్కలేని ధోరణి, సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులను గౌరవించలేని పరిస్థితులు, తమను తాము హెచ్చించుకోవటం, ఇలాంటి లక్షణాలలో ఏ మార్పు లేనప్పుడు వారు పొందుకున్న పరిశుద్ధాత్మను గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుని దర్శనము పొందినటువంటి మనిషి మామూలుగా ఉంటారా? ఆడమనిషి అయినా మగ మనిషి అయినా వాళ్ళల్లో వచ్చే ఆధ్యాత్మిక మార్పు ఇంట్లో ఉన్నటువంటి భర్తలు, భార్యలు, పిల్లలు, ఇరుగు పొరుగు వారు, సంఘములో ఉన్న విశ్వాసులు గుర్తిస్తారు కదా. అందుకని అర్థవంతమైన భక్తిని, అర్థవంతమైన దర్శనాలను, అర్థవంతమైన ఉపన్యాసాలను, అర్థవంతమైన ఆధ్యాత్మిక ధోరణులను మనము కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యమని ఈ సందర్భంలో నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే ఇప్పుడు దేవునిగా చూడటం సాధ్యం కాదు. దేవుని సన్నిధిని మనం ప్రవేశించినప్పుడు ఆయన ఆత్మస్థితిని పూర్తిగా గ్రహించటానికి, ఆత్మయ్యున్న దేవునిని చూడటానికి అవకాశం లభిస్తుంది అని భక్తుడైన యోహాను చెప్పిన మాట విన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనము ఏమవుదుమో అనేది దేవుని ప్రత్యక్షత మనకు లభించినప్పుడు, ఆ స్థాయిలో మనం ప్రవేశించినప్పుడు ఆ దేవుని దివ్యమైన దర్శనాన్ని మరో రీతిలో, మరో పద్ధతిలో జరిగించుకుంటాము. కనుక ఆ దివ్యమైన దర్శనము కొరకు సిద్ధపడుతూ మన జీవితాలను కొనసాగించాలి అని యోహాను తన శిష్యులను, తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. దేవుని ప్రజలారా, దేవునిగా సేవించటం మీరు నేను నేర్చుకున్నప్పుడు, దేవునిగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు తావు లేకుండా ఆ ప్రభువులో ఉన్న శక్తి మహాత్మ్యములను ఉన్నది ఉన్నట్లుగా బోధించటం నేర్చుకున్నప్పుడు దైవ సంబంధితమైన ప్రత్యక్షతలు మనకు లభిస్తాయి. వాక్ ప్రత్యక్షత ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు నేను జరిగించేది దైవ వాక్కు ప్రత్యక్షత. అందులో ఉన్న భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఆ అనుభవములో ఉన్నాను, ఈ అనుభవములో ఉన్నాను. దేవుడు నాకు రోజు కనపడుతున్నాడు, గొర్రెల కాపరి వలె కనపడుతున్నాడు, మా తాతగారి వలె కనపడుతున్నాడు, మా పెదనాన్నగారి వలె కనపడుతున్నాడు, మా పాస్టర్ గారి వలె కనపడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవటానికి వీలుగా దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడని గుర్తించండి. దేవుడు మన కుటుంబ సభ్యుల వలె లేడు. దేవుని పట్ల మనము కలిగి ఉన్న అవగాహనలో దేవుడు లేడు. దేవుడు ఆత్మయ్యై ఉన్నాడు. ఆయన దర్శనము దైవిక ఆత్మ కలిగిన వారికి మాత్రమే లభిస్తుంది, ఎవరికి పెడితే వారికి లభించదు. అదేమిటండి బాబు, నాకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు కదా అంటే ఆ దర్శనాలు వేరు కావచ్చు. దేవుని దర్శనాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రజలారా, అర్థవంతమైన భక్తిని జరిగించే వారికి నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా గ్రహించడం సాధ్యమవుతుంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దర్శనము పొందుకున్న మనిషి దేవుని పోలి నడుచుకోవాలని, మాట్లాడాలని, వ్యవహరించాలనే తపన ఉంటుందండి. ఒకేసారి ఆ స్థాయిని అందుకోకపోయినా వారి మాటల్లో, వారి చేతల్లో, వారి క్రమశిక్షణలో, వారి బుద్ధులలో ఈ సంగతులు ఎక్కడో చోట కనపడతాయి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని దర్శనం అంటే
దేవుడు మనలను తన వాక్కు ద్వారా దర్శిస్తున్నాడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా దర్శిస్తున్నాడు, కొన్నిసార్లు మీరు బైబిల్ చదివినప్పుడు దర్శిస్తున్నాడు. ఆ దర్శనములో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని ఆ దేవుని గుణలక్షణములను, దేవుని ప్రేమను ప్రజలకు వెల్లడి చేసి వారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులలో నుంచి విడుదలను కలిగించేవారుగా ఉండాలి. అలాంటి విలువైన ఆధ్యాత్మిక సేవలను మనం జరిగించాలి. అలాంటి గొప్ప సేవలో మనందరం మరింతగా పురోగమించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.